హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఎవ్రీ సాటర్డే వీలున్నప్పుడల్లా టెంపుల్ కి అయితే వెళ్తాము. ఈ టెంపుల్ అనేది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో ఈ రోజు శనివారం కదా టెంపుల్ కి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాము. సో టెంపుల్ కి వెళ్లే ముందు నుండి వచ్చే వరకు నా రొటీన్ ఎలా ఉంటున్నది చూసేద్దామా. ప్రతి రోజు కూడా నేను వంట అనేది కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి హాట్ బాక్స్ లో అయితే వేసేస్తానండి. ఇంకా ఈ రోజు చపాతీలోకి క్యారెట్ తాలింపు అయితే చేశాను. ఇంకో పక్క చపాతీ పిండి అయితే కలిపేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లలకి నాకు రైస్ అయితే కడిగేసి నానబెట్టి పెట్టేశాను. అదేంటో వాళ్ళిద్దరు స్నానం చేసేసరికి కరెంట్ అయితే పోయింది. నా చిట్టి తల్లి చూడండి వాళ్ళ డాడీ ల్యాప్టాప్ తీసుకుని ఎలా ఆడుకుంటుందో. రేలే ఖాళీగా ఉండకుండా కరెంట్ వచ్చే లోపు ప్రిపేర్ చేసేసాను. అన్నము, క్యారెట్ తాలింపు, అలానే చపాతీ చేశాను. ఇక కరెంట్ అయితే రాలేదు కదా అనేసి నేనైతే ఇంకా హాట్ వాటర్ కోసం కాచుకోవడం ఎందుకు లేని గోరువెచ్చగా ఉన్న నీళ్ళైతే స్నానం చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. శనివారం మాక్సిమం మా శ్రీవారే ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. పూజ అంతా అయిపోయి మేమంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే కరెంట్ అయితే వచ్చింది. టెంపుల్ కి వెళ్తున్నాం కదా పిల్లలకు వాటర్ అవసరం అవుతాయేమో అనేసి నేనైతే వాటర్ పట్టుకునేసి రెడీగా ఉన్నాను. మా శ్రీవారి పిల్లలకైతే ఇలా తల అయితే దువ్వుతూ సాటర్డే సండే ఖాళీగా ఉన్నప్పుడల్లా నాకు ఏదో ఒక చిన్న పని హెల్ప్ చేస్తూనే ఉంటాడు. మాకు గుడికి చాలా దగ్గర అయితే ఉంటుందండి. పార్క్ లో టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు పార్క్ కు వెళ్తూ ఉండే వాళ్ళమే కానీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన రోజైతే వెళ్ళలేకపోయాము. మాకు అస్సలు తెలియదు. ఎందుకు అంటే ఒక పక్క నాన్నకి హెల్త్ బాగలేక హాస్పిటల్ కి చుట్టూ తిరగడము ఆ టెన్షన్స్ లోనే ఉన్నాము. లేదంటే వెళ్లే వాళ్ళము మాకు అస్సలు తెలీదు. టెంపుల్ అలానే పార్క్ ఒకే చోట ఉందని చెప్పా కదా. పార్క్ అప్పుడప్పుడు వెళ్తూ ఉండే వాళ్ళము. అదేంటో ఆ 2 వీక్స్ అప్పుడు సరిగ్గా వెళ్ళలేకపోవడం వల్ల ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అస్సలు చూడలేకపోయాము. ఒక్కసారైనా ఒక టెంపుల్ లోనే ఇలా దేవుణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు చూద్దాము అని అనుకున్నా కానీ చూడలేకపోయాను. అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా చూస్తా. ఇలా బోర్డులు కూడా పెట్టారంట. మాకు అస్సలు తెలియదు. అటు సైడ్ వెళ్ళింటే కదా తెలిసేదానికి. దగ్గరుండి కూడా చూడలేకపోయానే అనేసి గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉంటాను. పూజలు చేసేటప్పుడు పాటలు గాని సౌండ్లు గాని పెద్దగా ఇటువైపుకి వినిపించలేదు. నేను మా అమ్మ అలానే పిల్లలందరం కలిసి వెళ్ళాం. చెప్పాను కదా పార్క్ అలానే టెంపుల్ అయితే ఉంటుంది అనేసి. చూసారా ఈ విధంగా అయితే పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్ కి ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి అయితే చూడండి. స్టార్టింగ్ లోనే ఆంజనేయ స్వామి అలానే లెగ్స్ వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ అయితే పెట్టారండి. అలానే చూడండి టెంపుల్ కి అంతా కూడా వైట్ కలర్ అలానే గోల్డ్ కలర్ అయితే వేశారు. నిజంగా చూస్తుంటే చూడాలనిపించేలాగా ఉంది. మీరు కూడా స్వామివారి టెంపుల్ చూసాక ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా వైట్ కలర్ గోల్డ్ కలర్ అయితే వేశారు కదా, ఎంత బాగుందో కదా. ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు, టెంపుల్ కి వెళ్ళినప్పుడు మాత్రం మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అటువంటి వాళ్ళు దేవుడికి మాత్రమే చెప్పుకుంటారు కదా. ఏమంటారు మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా స్వామివారిని అలానే అమ్మవారిని కూడా చూపిస్తున్నాను. ఒక్కసారి అయితే చూడండి. ఇట్లా పైన అంతా కూడా లైటింగ్స్ అయితే వేశారండి. చాలా బాగుంది అసలు. ఇక్కడ మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే మా పిల్లలు ఇద్దరు కూడా పులిహోర తినేసి మళ్ళీ కూడా వెళ్లి తెచ్చుకున్నారు. మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పిల్లలే కాదు పెద్దలు కూడా ఎవరైనా రెండోసారి వెళ్లి ప్రసాదం తెచ్చుకొని తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 times వెళ్లి తెచ్చుకోవడం నాకు కూడా అప్పుడప్పుడు అలవాటు ఉంది. మీలో ఎంత మందికి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సార్ తెచ్చుకున్నప్పుడు ప్రసాదం మేమిద్దరే తినిపించాము. టెంపుల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ కింద పడేస్తారేమో అనేసి మాక్సిమం మేమిద్దరే తినిపిస్తాము. ఇక్కడైతే మేమే తింటాము అనేసి వాళ్ళే తింటూ ఉన్నారు. టెంపుల్ కి బయట అయితే ఇలా ఉంటుంది. ఒక్కసారి చూసేయండి. లైటింగ్స్ తో ఈ విధంగా కనిపిస్తుంది. బయట అయితే ఇలా ఉంటుందండి. స్వామివారి టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు చిన్నజీయర్ స్వామి అలానే ఎంతో మంది స్వామివార్లు వచ్చి ప్రాణ ప్రతిష్ఠ అయితే చేశారంట. ఎన్నో రకాల పూజలు అయితే చేశారంట. అలానే అన్నదాన కార్యక్రమాలు ఇలా ఎన్నో చేశారనేసి తెలిసి ఎందుకు ఇన్నిసార్లు ప్రాణ ప్రతిష్ఠ రోజు వెళ్ళలేకపోయాను అనే ఫీలింగ్ ఎందుకు ఉంది అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. మా ఇంటి ఇలవేల్పు దేవుడు కూడా స్వామివారే. అందుకోసం వెళ్ళలేకపోయాను అనే ఫీలింగ్ నాలో ఉండిపోయింది. పాప ఎలా పడిపోతుందేమో అని భయం వేసి మా శ్రీవారు అలా చేతుల పైకి ఎత్తుకొని వెళ్ళొద్దు అనేసి చెప్తూ ఉన్నాడు. పిల్లలు బాగుంటేనే కదా మనం బాగుంటాం. ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అనేసి అలా చేస్తున్నాడు. ఇద్దరికి కూడా టెంపుల్ కి వెళ్ళాలంటే చాలా ఇష్టము. అందుకోసమే వీలున్నప్పుడు కూడా టెంపుల్ కి వెళ్తూనే ఉంటాము. ఈ వారికి వీలుంటే ఖచ్చితంగా టెంపుల్ కి తీసుకెళ్తూనే ఉంటారు. మా చిట్టి తల్లి ఏడుస్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి. అలా వెళ్ళొద్దమ్మా అనేసి చేతి పైన ఒక చిన్నగా టచ్ చేశారు కదా. చేతులు అలా పైకి ఎత్తుకొని నడిచినప్పుడు స్టెప్స్ డౌన్ గా ఉన్నాయి కదా, పడిపోతుంది అనేసి నెక్స్ట్ టైం అలా చేతులు పైకి ఎత్తుకోకుండా ఉంటుంది గుర్తుంటుంది అనేసి చిన్నగా దెబ్బ వేశాడంతే. దానికోసం ఏడుస్తుంది నా చిట్టి తల్లి. ఇలా జరగకుండా ఉండాలి, భయంగా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా రావాలి అనేది వాళ్ళకు కూడా గుర్తుండాలి. మనం ఏది కూడా పిల్లలకి చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి నేర్పించాలి. ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి
రావాలి, మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడి అలానే కాదు ప్రతి ఒక్కటి కూడా మనమే దగ్గరుండి నేర్పించాలి వాళ్ళకైతే. ఏమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పిల్లలకి తినిపించి నేను తినేసి ఇంట్లో ఉన్న పని అంతా పూర్తి చేసుకునేసి ఆ తర్వాత అయితే పడుకోవాలి. మాక్సిమము బయటికి వెళ్తున్నాము అని తెలిస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పని మొత్తం చేయడానికే ట్రై చేస్తానండి. ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి అన్ని చూసుకోవాలంటే లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే చేసేసి నేనైతే వెళ్తాను.